ఇక్కడైతే కొంకుడికాయలు అయితే ఏరుతున్నారండి. అవి కొంకుడి చెట్లు అన్నమాట. అవి కనపడుతుంది కదా, అదంతా కూడా కొంకుడి చెట్టు. కొంకుడికాయలు అయితే పడ్డాయి, చెట్ల నుంచి రాలినమాట కొంకుడికాయలు. ఆ కొంకుడికాయలు అయితే ఏరుతున్నారు. మీరైతే చూపిస్తున్నాను, చూడొచ్చు. కొంకుడి చెట్లన్నీ చూపిస్తాను, అయితే చూపిస్తాను ఎలా ఏరుతున్నారు ఏంటి అనేది. వల్ల గడ్డిలోని తడిమి అయితే కొంకుడికాయలు అయితే ఏరుతున్నారు. అలా ఏరుతున్నారు చూసారా ఇలాగా. కొంకుడికాయలు చూసారా, అవి ఇవన్నీ ఏరినవి. చూసారా, ఇదంతా కొంకుడి చెట్టు అండి. ఇది ఆ కొంకుడి చెట్టునైతే కొంకుడికాయలు చూసారా, వాళ్ళందరూ కూడా కొంకుడికాయలు ఏరారు. నువ్వెన్ని ఏరావమ్మా? ఎన్ని కొంకుడికాయలు ఏరు? చూపించు ఒకసారి. కొంకుడికాయలు అయితే ఏరి కొంకుడికాయలు అయితే ఏరుతున్నారు అనమాట. ఆ గడ్డిలోని పడతాయి కదా పైనుంచి, పడ్డాటిని ఏరుతున్నారు. అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి కంపల్సరీ. ఇలాంటి అన్ని వీడియోలు అన్ని కూడా పెడతా ఉంటాను, సంతలో అన్ని కూడా పెడతా ఉంటాను, చూడొచ్చు మీరు. అయితే ఇప్పుడు తోటలోకి అయితే వచ్చామన్నమాట. ఈ వ్యవసాయం చేసి ఇవన్నీ కూడా ఇక్కడైతే మనం ఇప్పుడు కొంకుడికాయలు ఏరుతుంటే చూసాం. అది చూసి ఎత్తున్నా అనమాట వీడియో. ఇప్పుడైతే మనం కొంకుడికాయలు అయితే ఏరుతున్నారు అలా. వాళ్ళతో పాటు మనం కూడా కొంకుడికాయలు అయితే ఏరదాం. వ్యక్తి మాట కొంకుడి చెట్టు అయితే మనం తల అంటుకుంటాం కదా, ఆ షాంపూలు లాంటి మాట కొంకుడికాయలు ఇవే వాడుకునే వాళ్ళం ఇది వరకు. ఇప్పుడైతే షాంపూలు అయితే వచ్చినాయి. కొంకుడికాయలు ఏరుతున్నారు, ఇదైతే చూపించాను మీకు. మనం కూడా వాళ్ళతో పాటు కొంకుడికాయలు అయితే ఏరదాం. నాకైతే కొంకుడికాయ అయితే దొరికిందండి స్టార్టింగ్. కొంకుడికాయలు చూడండి, నాకైతే ఇన్ని కొంకుడికాయలు అయితే దొరికినాయి. కనపడుతున్నాను నేను. ఇన్ని కొంకుడికాయలు అయితే దొరికినాయి మాట నాకు స్టార్టింగ్ వాళ్ళతో పాటు. ఇంకా కొంకుడికాయలు బోల్డ్ ఉన్నాయన్నమాట. పైనుంచి రాలిపోయిన చెట్లు చాలా కొంకుడికాయలు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఎన్ని నీరు అనేది కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ కిలో వచ్చి మామూలుగా అయితే 100 రూపాయల నుంచి 200 ఉన్నాయండి కొట్టుకాడ. ఇప్పుడు ఈ క్వాలిటీ ఇవి ఉన్నాయి కదా, ఈ టైప్ అయితే 100 రూపాయలు తీసుకుంటారు. ఈ క్వాలిటీ ఉన్నాయి కదా, ఈ క్వాలిటీ అయితే కేజీ వచ్చి 200. అంత మంచి కొంకుడికాయలు అయితే ఇదైతే చూపిస్తాను చూడండి. ఏంటనయ్యా ఈ కొంకుడి చెట్టే? వయసు ఎంత ఉంటుంది దీని కొంకుడి చెట్టు? ఆ 50 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు దీని వయసు ఎంత ఉంటది? 70 సంవత్సరాలు ఉంటది ఈ కొంకుడి చెట్టు వయసే. ఓకే, కొంకుడి చెట్టు వయసు చూడండి. ఈ కొంకుడి చెట్టు యొక్క వయసు 70 సంవత్సరాలు ఉంటదంట. ఈ కొంకుడి చెట్టు 70 సంవత్సరాల నుంచి కాతుంది చూసారా. ఈ కొంకుడికాయలు అన్ని కూడా ఏరుతారు మాట. వీళ్ళందరూ కూడా కొంకుడికాయలు ఏరుకుని అయితే పట్టుకుని వెళ్తున్నారు. ఎన్ని కొంకుడికాయలు వేరేరు అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు. వదినా, ఎన్ని కొంకుడికాయలు ఏరు? ఇగోండి కొంకుడి. నువ్వెన్ని ఏరేవమ్మా? కొంకుడికాయలు అయితే ఎన్ని ఏరేరు? ఇంకా చూసారా, లొకేషన్ అయితే చూపించాను. లొకేషన్ అయితే సూపర్ ఉంటది, చాలా ఎక్సలెంట్ గా ఉంటది. కాలువ అయితే చూడొచ్చు మీరు. ఇంకా చూసారా కాలువ. ఈ కాలువకి అయితే వంతున ఉంటది, తాటిపట్టి వంతున అయితే చూడొచ్చు. ఇప్పుడు మేము ఏంటంటే ఈ జనం అందరూ కూడా ఉపాధి హామీ పనికి అయితే వచ్చారండి. ఉపాధి హామీ పని అయిపోయింది. అయిపోయిన తర్వాత కొంకుడికాయలు అయితే ఏరుకుంటున్నారు అనమాట. ఇప్పుడైతే చూడొచ్చు మీరు. అంటే నేను కూడా వెళ్ళాను ఆ పనికి, ఉపాధి హామీ పనికి నేను కూడా వెళ్ళాను అనమాట. ఇప్పుడైతే చూపిస్తున్నాను లొకేషన్ చూసారా.
ఇప్పుడు ఇదైతే తాటిపట్టి అండి. చూడు తాటిపట్టి చూసారా కాలువకి. దీని మించి అయితే నడవాలి. కాలువ ఆ పట్టంపట చూడు ఎవడు ఎలా నడిచొస్తుందో. సన్నంగా ఉందని పట్టి కాలువకి. అవి చూసారా. నువ్వు ఏరలేదా కొంగడికి వెళ్ళి ఆనంద? షాంపూ వాడతావా నువ్వు? కొంగడికి వెళ్ళి వాడవా? చూపించరా రే, చూపించరా ఆనందం. చెప్పరా రే, చెప్పు. చూడండి ఫ్రెండ్స్, ఎంతమందికి ఏమన్నా గిన్నెమో పెద్దది, కొంగుడికి లేవు, కొంగుడికి వెళ్ళి తక్కువ. ఓకే, ఆడలు వెళ్తున్నారు. వెళ్ళండి. ఆ వంతెనైతే చూడండి, చిన్న తాటిపట్టి మీద అయితే ఎలా దాటి వెళ్తున్నారు. కొంగుడికి లేదు. ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా ఏరుకోండి, ఇంకా బోల్డ్ ఉన్నాయి. చాలా వెళ్తున్నారు చూడండి, అలా చాలా ఏరారు. అలా తాటిపెట్టి మీద ఎలా సింపుల్ గా వెళ్ళిపోతున్నారో. అది చిన్న తాటిపెట్టి, జంపింగ్ రావడానికి అయితే భయం వేస్తుంది, కానీ వెళ్ళొచ్చు. నేనైతే స్పీడ్ గా తిరుగుతాను, నాకు అలవాటే వంతెనలు. చూసారు చెయ్య కొడవలేదు. నేనైతే వంతెన దాడుతున్నాను చూడండి. చాలా గర్వంగా వెళ్ళాడారా. బోధగా సిగ్గు జరిగింది ఉండదు మరి. చూసారా వంతెన మీద అయితే చాలా జంపింగ్ అయితే వేస్తున్నారు. పొద్దు జంప్ చేస్తుంది కాబట్టి భయం అయితే వేస్తుంది. అయితే బాగా జంప్ అయితే చేస్తుందండి. అది ఇలాగా మనం నడిచినప్పుడు పైకి కిందకి పైకి ఊగుతుంది అన్నమాట. భయం వేస్తుంది అక్కడ ఎక్కి వెళ్ళేటప్పుడు. మనకి చిన్నప్పటి నుంచి తిరిగాం కాబట్టి మనకైతే అలవాటు. వీళ్ళకైతే భయం వేస్తే వెళ్తున్నారు పాపం, చాలా భయపడుతున్నారు ఇలా. ఆ టైప్ లో రావాలి. ముందు వచ్చిన వాళ్ళు భయం వేసిన వాళ్ళు అలాంటి ఎలా రావాలి. కాదు ఇంటికి రాదా వచ్చేస్తా. అది బాగా అలవాటు ఉండాలి. అర్థం కూడా తెలియాలి. బ్యాలెన్స్ కుదురుతుంది వాళ్ళకి అలాగా. ఆవిడ చూసారా ఎంత ధైర్యంగా అవుతుందో. మోబుల్ మరి మోసు అన్ని కొంకడికలు అయితే ఏరిందండి ఆవిడ.
ఇది మాట చెట్టు ఇది తాటి చెట్టు మీద నడిచేటప్పుడు ఎప్పుడైనా సరే చెట్ల మీద నడిచేటప్పుడు అండి కాళ్ళలోనే వంతులు ఎత్తారు కదా, వంతుల మీద నడిచేటప్పుడు కాళ్ళు అయితే చాలా స్టడీగా ఉండాలి, షేక్ అవ్వకూడదు. జంపింగ్ అయితే ఇస్తాయి, షేక్ అవ్వకూడదు. నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను ఎలాగ నడాలనేది. కాలు పట్టి కదా, ఒకే పట్టి మాట, ఒకే పట్టి ఉంది కాబట్టి ఇప్పుడు కాల్ మనం అయితే ఇప్పుడు ఇగో ఇలా నడవచ్చు. కాల్ జస్ట్ ఇలా 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 దగ్గరికి ఇలా చేసుకుంటే కాళ్ళు ఈజీగా అయితే వెళ్ళొచ్చు అన్నమాట. అది జంపింగ్ అవుతో అలా అలా నడిస్తే కాళ్ళు గ్రిప్ అయితే ఉంటది అన్నమాట కాలుకి. చాలా పెద్ద చెట్టు అన్నమాట, చాలా ముదర చెట్టు ఇది, బాగా చాలా పెద్ద చెట్టు ఇది. 70 సంవత్సరాలు ఉంటదంట దీని వయసు. ఆయన ఇప్పుడు చెప్పాడు కదా అన్నయ్య గారు అవుతారు, ఆయన చెప్పారు కదా, ఆయనకే 50 సంవత్సరాలు. ఆయన చిన్నప్పుడే చాలా పెద్ద చెట్టు అంట ఇది, వాళ్ళ నాన్నగారు చెప్పారంట. ఇప్పుడు దీనికైతే 70 సంవత్సరాలు అయితే వయసు ఉంటది. అంతకెళ్ళి కాసిందో అయితే ఇది చెట్టుని అయితే చూపిందాను చూడండి. చూసారు కదా కుంకుడి చెట్టు చాలా పెద్దదన్నమాట. మీకు కుంకుడికాయలు కూడా చూపించాను, సివర్నే ఇగో సివర్లు ఉన్నాయి కదా అక్కడ కుంకుడికాయలు. కుంకుడికాయలు ఇక చూసారు పైన సివర్ని చూసారు, కుంకుడికాయలు అవన్నీ కూడా కుంకుడికాయలే. చెట్టుని అయితే అన్ని కుంకుడికాయలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా చెట్లు ఇంకా చాలా ఉన్నాయి కుంకుడికాయలు పైన. అయితే వరిసేలు అయితే చూపిస్తాను, ఆ వరి పండుతుంది కదా రైస్, అదైతే చూపిస్తాను. ఇప్పుడైతే పంటలు అయితే వచ్చినాయండి, కోతలకి అన్ని కూడా. మీకు ఆ పంటలు అయితే చూపిస్తాను చూడండి. చూసారా ఇదంతా కూడా వరే. ఇది పంట పడిపోయింది చూసారు కిందకే, ఇది పడిపోయిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది, అంతా కూడా పనికిరాదు. అది నిలబడింది చూసారా, అది మాత్రమే పనికొస్తుంది. మీకు అది దగ్గర నుంచి అయితే చూపిస్తాను. ఇదంతా కూడా పంటలే, ఉరిచేలు చూసారు కదా, ఉరిచేలు ఇవన్నీ కూడా ఊరి అయితే పండుతుంది. రైస్ మాట, రైస్ పంట ఇది. ధాన్యం అంటారు దీన్ని. ధాన్యాన్ని పైన పొర అయితే కట్టి ఉంటది, ఆ పొరను ఓపెన్ చేస్తే రైస్ అయితే కనపడుతుంది. మీకైతే చూపిస్తాను చూడండి. తయారైపోయింది ఇది పంట. ఇక చూసారా గోల్డెన్ కలర్, బంగారపు కలర్, స్కై గోల్డెన్ కలర్ లో వచ్చింది కదా. గోల్డెన్ కలర్ లో వస్తే ఇంకా రైస్ అయితే తయారైపోయినట్టు. ఇగో ఇక్కడ పసిరిగా ఉంది కదా, ఇక్కడ ఇదైతే పసిరిగా ఉన్నది అవ్వలేదు, ఇది గోల్డెన్ కలర్ లో వచ్చింది కదా. ఇదంతా కూడా రైస్ అయితే తయారైంది లేదు అని తెలియాలంటే ఇప్పుడు గోల్డెన్ కలర్ లో ఉంది కదా, గోల్డెన్ కలర్స్ లో ఉంటే మాత్రం రైస్ అయితే తయారైపోయినట్టు, పండిపోయింది అనమాట, ముగ్గిపోయింది. అయితే రైస్ అయితే అయిపోయినట్టు, రైస్ తయారైపోయింది. అదే పసిరిగా ఉన్నదనుకో అప్పుడు ఇంకా తయారవ్వలేనట్టు. రైస్ ఏదైతే ఉందో అదైతే పాలు ఉంటాయన్నమాట, పాలని గట్టిపడి అది చక్కగా అయ్యి బియ్యపు గింజ అయితే అవుతుంది. ఇప్పుడైతే మీకు రైస్ తయారైపోయింది, ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక రైస్, ఇదంతా రైస్, ఇదంతా రైస్ తయారైపోయింది మొత్తం అంతా కూడా. ఇక కొన్ని దుక్కులను పసిరిగా ఉంది చూసారా. గింజలను అయితే ధాన్యం వీటిని తెంపి చూద్దాం. తెంపాను ఇగో రన్న, ఇదే ధాన్యం. ఈ ధాన్యాన్ని అయితే మనం ఇప్పుడు తెంచి, ఇది రైస్ మాట, రైస్ అయితే తయారవుతుంది ఇందులోంచి. మిగిలిందన్నమాట మొత్తం అంతా కూడా రెన్న ధాన్యం. ఒక బియ్యం ఇది ఒక్కటి పాతే దీంట్లోంచి ధాన్యం అయితే ఇన్ని వస్తాయన్నమాట, ఇంత బియ్యం అయితే వస్తాయన్నమాట ఇందులో. ఇదంతా నారు వెయ్యాలి, ఊడ్చాలి, దానికి అది ఎదగాలి. ఎదిగిన తర్వాత అయితే ఇలాగైతే తయారవుతుంది. మీకు ఇప్పుడైతే నేను ఇది అయితే చూపిస్తాను. రైస్ అయితే చూడండి. ఇది ఉంది కదా, ఇగో బియ్యపు గింజ కనబడుతుందా మీకు? చూపి గింజ, ధాన్యపు గింజలు అన్నమాట ఇవి. అదిగో బియ్యపు గింజలు అయితే ఇగో అలా అయితే బియ్యం అయితే అవుతుంది. ఈ ధాన్యాన్ని అయితే కోత మిషన్ సాయంతో పంట అయితే ధాన్యం అంతా సెపరేట్ చేస్తారు. సెపరేట్ గడ్డివి ధాన్యానికి ధాన్యం అయితే వేరేగా అయిపోతుంది. వేరే అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ధాన్యాన్ని ఎండబోతారు. ఎండబోసిన తర్వాత మిల్లర్కి అయితే పట్టుకెళ్తారు. మిల్లుకి పట్టుకెళ్లి మిల్లులో ఆడింతారు ధాన్యాన్ని. అప్పుడు రైస్ అయితే అవుతుంది. కొంగుడికాయలు అయితే చూడండి, నేనైతే దగ్గరగా 2 కేజీలు అయితే ఏరాను. చూసారా కొంగుడికాయలు ఇవన్నీ కూడా క్వాలిటీ అన్నమాట, క్వాలిటీ కొంగుడికాయలు ఇవన్నీ కూడా. ఈ కేజీ వచ్చి 2. చూసారా కొంగుడికాయలు క్వాలిటీ ఎలా ఉన్నాయో. నేను దగ్గరికి అయితే 2 కేజీలు అయితే కొంగుడికాయలు అయితే ఏరాను, చూడొచ్చు మీరు.
ఇవన్నీ కూడా క్వాలిటీ కుంకుడికాయలు. క్వాలిటీ కుంకుడికాయలు అయితే ఏరేను.